వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే జగన్ కోటరీలో బీజేపీకి అమ్ముడుపోయిన నేతలు ఎవరు? విజయసాయిరెడ్డి కమెంట్స్ వెనుక అసలు కథ ఏంటి అని చెప్పేసి నేను టైటిల్ పెట్టినాను. ఈ రోజున ఆ అంశం గురించి మనం మాట్లాడుకుందాం. ఇక్కడ చూసినట్లయితే లేటెస్ట్గా కొన్ని కీలక పరిణామాలు జరిగాయి రాష్ట్ర రాజకీయాలు. అటు వైఎస్ఆర్సీపీలో మాజీ ఎంపీగా ఉన్న విజయసాయిరెడ్డికి ఈరోజు లిక్కర్ స్కామ్ వ్యవహారంలో ఈడీ నోటీసులు ఇచ్చింది. ఆయన విచారణకు కూడా పిలుచున్నారు. ఇదే సమయంలో ఆయన కొన్ని కామెంట్స్ చేశారు సోషల్ మీడియా వేదికగా. ఆయన ఎప్పుడూ యాక్టివ్‌నే ఉంటారు. రాజకీయాల్లో కీలకంగా నేను లేను అని చెప్తున్నప్పటికీ, రాజకీయాల్లో ఎప్పుడూ నేను కీలకంగా లేను అని గత కొంతకాలంగా అంటే వైఎస్ఆర్‌సీపీ నుంచి ఆయన బయటికి ఎగ్జిట్ అయిన తర్వాత నుంచి ఆయన ఈ కామెంట్స్ చేస్తా వస్తున్నప్పటికీ, బట్ సోషల్ మీడియా వేదికగా ఆయన యాక్టివ్‌గానే ఉన్నారు. అటు బీజేపీ నేతలతో కూడా ఆయనకి అంతే సత్సంబంధాలు ఉంటా వచ్చాయి. అలాంటి విజయసాయిరెడ్డి తనకి ఈడీ నోటీసులు ఇచ్చిన తర్వాత లిక్కర్ స్కామ్ వ్యవహారంలో అందరూ కూడా ఆ యాంగిల్‌లో ఆయన్ని గురించి వార్తలు రాస్తా ఉన్నారు. వార్తలు చెప్తా ఉన్నారు. కానీ మరోవైపు ఆయన చేసిన ఒక కామెంట్ ఏదైతే ఉందో, సో ఈరోజు ఆ కమెంట్స్ వైఎస్ఆర్సీపీ కోటరీని కూడా జగన్మోహన్ రెడ్డి కోటరీని ఉలిక్కిపడేలా చేశాయి. ఒకసారి మనం కామెంట్స్ చూస్తే విజయసాయిరెడ్డి చేసిన కామెంట్స్ ఏదైతే అమ్ముడు పోయిన కోటరీని నమ్ముకొని ఇంకా ఎన్ని రోజులు దాంట్లోనే మగ్గిపోతూ ఉంటావు, ఒకసారి బయటకు వచ్చి చూడు ఏం జరుగుతుందో అని చెప్పి జగన్మోహన్ రెడ్డిని డైరెక్ట్గా హిట్ చేసేలాగా ఆయన కామెంట్ చేయడం జరిగింది. దానికి ఇంకా ఎగ్జాంపుల్గా ఆయన ఇటీవలే వెనిజులా అధ్యక్షుడిని ట్రంప్ ఎలాగైతే ట్రాప్ చేసి ఎత్తుకొని వెళ్ళిపోయారో మధ్రోని, ఆ కామెంట్‌ని కూడా ఆ పరిణామాలను కూడా ఆయన కోట్ చేశారు దాంట్లో. ఆ స్థాయిలో ఎత్తుకొని వెళ్ళిపోయింది ట్రంప్ వెనిజులా అధ్యక్షుడినంటే, అక్కడ మధురో మనుషులు కూడా కొంతమంది అమ్ముడుపోయి ఉండాలి అమెరికాకి, ట్రంప్‌కి గాని అని చెప్పేసి ఒక అనుమానాన్ని రేకెత్తించే విధంగా దాన్ని జగన్మోహన్ రెడ్డితో కంపేర్ చేస్తూ వచ్చారాయన. అంటే నీకు ఎక్కువ కాలం అధ్యక్షుడిగా ఉండలేవు నువ్వు, ఆ స్థానంలో ఎక్కువ కాలం ఉండలేవని జగన్మోహన్ రెడ్డిని సైతం ఉలిక్కి పడేలాగా చేశారు. ఇది ఎవరో పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోయిన వాళ్ళు, చిన్న చిన్న చితకా వ్యక్తులో ఎవరన్నా పెద్ద ప్రయారిటీ లేని వ్యక్తిలో ఆ మాట అనుంటే ఈ కామెంట్స్‌కి అంత శాంటిటీ ఉండేది కాదు. అటు కామెంట్ చేసిన వ్యక్తి ఒకప్పుడు వైఎస్ఆర్‌సీపీలో నంబర్ 2, అటు ప్రభుత్వంలో కూడా నంబర్ 2నే. జగన్మోహన్ రెడ్డి తర్వాత ఆ పార్టీలో ఎవరు కీలక వ్యక్తి, క్రియాశీల వ్యక్తి అంటే అది విజయసాయిరెడ్డే. మంచి స్ట్రాటజిస్ట్‌గా కానీ, మంచి లైజనర్‌గా ఆ పార్టీకి ఢిల్లీ స్థాయిలో ఆ పార్టీని ఎప్పుడు లైమ్‌లైట్‌లో ఉంచడంలో కూడా విజయసాయిరెడ్డి తన రాజ్యసభ సభ్యత్వం ద్వారా ఆ స్థాయిలో వైఎస్ఆర్‌సీపీని ఫోకస్ చేస్తూ ఉండేవాళ్ళాయన. అటు నేషనల్ మీడియాలో గానీ, అటు మిగతా నేషనల్ పార్టీస్‌తో గానీ, ఆ స్థాయిలో వైఎస్ఆర్‌సీపీని ఎప్పుడు కూడా చర్చల్లోనే ఉంచేవాళ్ళు జాతీయ స్థాయిలో. అసలు బీజేపీ అండ్ దెన్ టీడీపీ మధ్య గ్యాప్ వచ్చినప్పుడు, ఆ గ్యాప్‌లోని వైఎస్ఆర్‌సీపీని తీసుకెళ్లడంలో కూడా విజయసాయిరెడ్డి గేమ్ ప్లాన్ పర్ఫెక్ట్‌గా సక్సెస్ అయింది. అప్పటికి మోడీ చెప్తానే ఉన్నారు. చంద్రబాబు నాయుడు ఆ రోజు జగన్ ట్రాప్‌లో పడుతున్నారు అని చెప్పేసి. ఇక ఆ తర్వాత చూస్తే ప్రశాంత్ కిషోర్ లాంటి ఒక వ్యక్తిని ఒక వ్యూహకర్తగా ఒప్పించడం వెనుక కూడా విజయసాయిరెడ్డి ఎఫర్ట్ ఉంది. సో ఇలాంటి ఎన్నో సంచలనాలు ఉన్నాయి. విజయసాయిరెడ్డి జగన్మోహన్ రెడ్డి సీఎం చేయడంలో చేసిన సంఘటనలు అనేకం ఉన్నాయి ఇలా చెప్పుకుంటూ పోతే. సరే విజయసాయిరెడ్డి జగన్మోహన్ రెడ్డికి దగ్గరగా ఉంటే సజ్జల లాంటి వాళ్ళకి ఆ ప్రయారిటీ ఉండదు. సజ్జల లాంటి వాళ్ళకి ఆ పార్టీలో గానీ, ప్రభుత్వంలో గానీ కీలక స్థానం దక్కదు. అది తెలుసు ఆయనకి. వాళ్ళిద్దరి మధ్య ఆధిపత్య పోరు ఉండేది. ఆ ఆధిపత్య పోరే రోజుల తరబడి ఆ ఆధిపత్య పోరు నడుస్తున్న క్రమంలో వన్స్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ గ్యాప్ అయితే ఎక్కువైంది. సో విజయసాయిరెడ్డి ఉత్తరాంధ్ర బాధ్యతలకు వెళ్లారు. ఆ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డికి కీలక వ్యక్తిగా అంటే ప్రధాన సలహాదారుగా సజ్జల రామకృష్ణారెడ్డి వచ్చి చేరారు. విజయసాయిరెడ్డిని దూరం పెడతంలో సజ్జల రామకృష్ణారెడ్డి ఐడియాస్‌కి భారతీరెడ్డి కూడా తోడ్పడింది. ఎందుకంటే వాళ్ళిద్దరు దగ్గర బంధువులు కాబట్టి. సో ఆబ్వియస్లీ విజయసాయిరెడ్డి అప్పటి నుంచే సఫికేషన్ ఫీల్ అవుతా వచ్చారు. మొత్తానికి మొన్నటి ఎన్నికల్లో ఆ పార్టీ ఓడిపోయిన తర్వాత ఆయన బయటికి ఎగ్జిట్ అయిపోయినారు. ఎగ్జిట్ అయిపోయి అప్పుడప్పుడు ఇలా లిక్కర్ స్కామ్ వ్యవహారంలో కొన్ని నిజాలు బయటికి మాట్లాడడం దగ్గర నుంచి అనేక అంశాల్లో జగన్మోహన్ రెడ్డిని ఆయన వార్న్ చేస్తానే వస్తున్నారు. అలాంటి విజయసాయిరెడ్డి ఈరోజు లిక్కర్ స్కామ్ వ్యవహారంలో తనకి ఈడీ నోటీసులు ఇచ్చిన తర్వాత హఠాత్తుగా జగన్ కోటరీ గురించి ఒక బాంబు పేల్చారు. చాలా రోజులుగా జరుగుతున్న చర్చ ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి ఉన్న క్లోజ్ అసోసియేట్స్‌లో పర్టిక్యులర్‌లీ వైఎస్ఆర్‌సీపీ ఎంపీల్లో కొంతమంది బీజేపీ వైపు చూస్తున్నారు అనేది చాలా రోజులుగా నడుస్తున్న చర్చ. చాలా ప్రచారం కూడా జరుగుతా వచ్చింది. పర్టిక్యులర్‌లీ కేసులో ఉన్న వాళ్ళు చాలామంది బీజేపీ వైపు వెళ్ళిపోతున్నారనేది చాలా రోజులుగా నడుస్తున్న ప్రచారం. దాన్ని ఎండార్స్ చేసేలాగా ఈరోజు విజయసాయిరెడ్డి మాటలున్నాయి. జగన్మోహన్ రెడ్డి కోటరీనే అమ్ముడుపోయిందంటే ఇంకెవరికి అమ్ముడుపోతారు వాళ్ళు? ఆల్రెడీ టీడీపీ, జనసేన వాళ్ళిద్దరు ఆ 2 పార్టీలకి అమ్ముడుపోయే పరిస్థితిలో లేదు. ఆ 2 పార్టీలోకెళ్ళినా వాళ్ళ మీదున్న కేసులు తీసే అవకాశం కూడా లేదు. అందుకే ఈరోజు బీజేపీకి వాళ్ళు అమ్ముడుపోతున్నారు అన్న విధంగా విజయసాయిరెడ్డి కామెంట్స్ ఉన్నాయి. అమ్ముడుపోయారు అనే కంటే వాళ్ళ మీదున్న కేసుల కోసం వాళ్ళు బీజేపీ వైపు చూస్తున్నారన్న ప్రచారం కూడా ఉంది. మనం ఆల్రెడీ మొన్న ఒక వీడియో చేసాం ఒక 1 వీక్ బ్యాక్. ఆ ముగ్గురు ఎంపీలు బీజేపీ వైపు అని. ఆ ముగ్గురు గురించి కూడా చెప్పాను నేను. అవినాష్ రెడ్డి ఒకరైతే, సుబ్బారెడ్డి ఒకరైతే, మిథున్ రెడ్డి మరొకరు. అవినాష్ రెడ్డి ఆల్రెడీ వివేకానంద రెడ్డి మర్డర్ కేసు విషయంలో పీక లోతు మునిగిపోయినారు ఆయన. ఇప్పటికే వాళ్ళ చెల్లి ఎవరైతే ఉందో సునీత చేసిన పోరాడంతో వాళ్ళ నాన్న భాస్కర్ రెడ్డి కూడా ఇప్పటికే అరెస్ట్ కావడం జరిగింది. ఆల్మోస్ట్ ఈయన కూడా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అరెస్ట్ అయ్యేవాళ్లే.
ఆ రోజు కర్నూలులో సిబిఐ అధికారులు అరెస్ట్ చేయడానికి వెళ్తే లోకల్ పోలీసులను పెట్టి వాళ్ళని థ్రెటన్ చేసే ప్రయత్నం జరిగింది ఆ రోజున. సో అప్పటి నుంచి సునీత పాపం ఎక్కే గడప, దిగే గడప తేడా లేకుండా ఫైట్ చేస్తూ ఉంది. ఈరోజు సిబిఐ ఇంకా మళ్ళా పూర్తి స్థాయిలో ఆ కేసుని స్టడీ చేస్తూ ఉన్న పరిస్థితి సెకండ్ టైం కూడా. దాంట్లో సీరియస్ కూడా అయింది కోర్టు ఎంతకాలం సాగదీస్తారు అని. సో ఇందుకే అన్ని వేళ్ళు కూడా అవినాష్ వైపే చూపిస్తున్నాయి రేపో మాపో అరెస్ట్ అనేది. ఈ ప్రచారంతో నాకు నరకం కనిపిస్తూ ఉందని చెప్పి మీడియా ముందుకు వచ్చి మొత్తుకుంటా ఉన్నారు అవినాష్ రెడ్డి. సో ఈ క్రమంలోనే ఆయన తన కేసుల గురించి ఎస్పెషల్లీ ఇలా ఈ కేసుల గురించి తప్పించుకోవడానికే ఎగ్జామ్షన్ కోసమే బీజేపీ వైపు చూస్తున్నారు అనేది చాలా రోజులుగా నడుస్తున్న ప్రచారం. దట్టు పులివెందుల ఏదైతే ఒంటిపెట్టి కానీ పులివెందుల జెడ్పీటీసీ ఓడిపోయిన దగ్గర నుంచి అవినాష్కి నిజంగానే సఫికేషన్ పెరిగింది జగన్మోహన్ రెడ్డి వైపు నుంచి. అది కూడా ఇంకొక కారణం అని అనుకోవచ్చు. ఇక సునీత కారణంగా మరో సఫికేషన్. ఇంకొక వైపు చూస్తే మిథున్ రెడ్డి, ఆల్రెడీ మిథున్ రెడ్డి అండ్ పెద్దిరెడ్డి మొన్నటి ఎన్నికల్లో పార్టీ ఓడిపోయినప్పటికీ వాళ్ళిద్దరూ కూడా గెలిచారు, ఎమ్మెల్యేగా అటు ఎంపీగా. అప్పటి నుంచే వాళ్ళు బీజేపీతో టచ్లో ఉన్నారని ప్రచారం ఉంది. మిథున్ రెడ్డికి బీజేపీ నేతలతో ఆ యాక్సెస్ ఉంది. అందుకే మిథున్ రెడ్డి బర్త్డేలు చేసుకుంటున్నా, పెళ్లి రోజులు చేసుకుంటున్నా, నితిన్ గడ్కరీ లాంటి వాళ్ళ నుంచి ఆయనకు శుభాకాంక్షలు వస్తూ ఉన్నాయి. ఆ స్థాయిలో లైజనింగ్ ఉంది వాళ్ళ మధ్య. సో అలాంటి మిథున్ రెడ్డి కూడా లిక్కర్ స్కామ్లో పూర్తిగా ఇన్వాల్వ్ అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి కనీసం ఆయన పరామర్శకు వెళ్ళాల. ఎంత కోటరీలో ఒక స్ట్రాంగ్ పర్సన్గా ఎస్టాబ్లిష్ అయ్యాడు పెద్దిరెడ్డి మనం చూసినట్లయితే. అలాంటిది ఈ రోజున మిథున్ రెడ్డి లాంటి వాళ్ళు జైల్లో ఉంటే జగన్మోహన్ రెడ్డి కనీసం ఫోన్ చేసి కూడా పరామర్శించారు. ఇక ప్రభుత్వం వైపు నుంచి అటు తండ్రి పెద్దిరెడ్డి మీద కూడా అనేక కేసులు పడ్డాయి. మదనపల్లి ఫైల్స్ తగలబడిన కేసు కానీ, భూ ఆక్రమణల కేసులు కానీ ఎన్నో ఉన్నాయి పెద్దిరెడ్డి చుట్టూరు. సో అందుకే వాళ్ళిద్దరూ కూడా వైఎస్ఆర్సీపీలో నిజంగానే సఫికేషన్ ఫీల్ అవుతూ ఉన్నారు. దానికి తోడు రోజా లాంటి వాళ్ళని జగన్మోహన్ రెడ్డి ప్రమోట్ చేయడం కూడా తండ్రి కొడుకులు ఇద్దరికి డైజెస్ట్ కావట్లా. అందుకే ఆ పార్టీ నుంచి ఎగ్జిట్ అవుతారు అనేది కూడా చాలా రోజులుగా జరుగుతున్న ప్రచారం. వాళ్ళిద్దరికీ బీజేపీతో యాక్సెస్ ఉంది కాబట్టి బీజేపీ వైపు వెళ్తారని కూడా ప్రచారం ఎప్పటి నుంచో జరుగుతూ వస్తుంది. ఇక మరోవైపు ఇంకొక ఎంపీ ఉన్నారు. ఇంకొక ఎంపీ ఎవరంటే సుబ్బారెడ్డి. నిజానికి సుబ్బారెడ్డి జగన్మోహన్ రెడ్డి సొంత బాబాయే. జగన్మోహన్ రెడ్డితో కూడా చాలా క్లోజ్. కానీ ఒకప్పుడు వైఎస్ఆర్సీపీ నుంచి 2014లో ఎంపీగా పనిచేశారు ఆయన, ఒంగోలు ఎంపీగా. అలా రాజకీయాల్లో చాలా యాక్టివ్గా ఉన్న సుబ్బారెడ్డిని తీసుకెళ్ళి తీరా అధికారంలోకి వస్తాము అనుకున్న 2019 ఎన్నికల్లో ఆయనకి టికెట్ ఇవ్వాల. ఎక్కడో ఉన్న మాగోటను తీసుకొచ్చి టికెట్ ఇవ్వడం జరిగింది. సో అప్పటి నుంచి సుబ్బారెడ్డి ఆ పార్టీలో కొంత సఫికేషన్ ఉంది. అటు బాలినేని వర్సెస్ సుబ్బారెడ్డి అనే ఈక్వేషన్ కూడా జిల్లాలో. ఇంకోవైపు చూస్తే అతను టీటీడీ బోర్డు చైర్మన్ చేశారు 2 సార్లు, వద్దనే కొంది. తర్వాత ఈరోజు రాజ్యసభలో ఉన్నారు. ఆయన రాజ్యసభ అభ్యర్థిత్వాన్ని ఇవ్వడం జరిగింది. అయితే ఎప్పుడైతే ఆయన టీటీడీ బోర్డు చైర్మన్గా చేసిన దగ్గర నుంచి కూడా పలు కేసుల్లో పలు ఆరోపణల్లో ఉన్నారు. ఈరోజు చూసినట్లయితే అత్యంత సీరియస్గా కల్తీ లడ్డు వ్యవహారంలో ఇన్వాల్వ్ అయ్యారు. ఇప్పటికే ఆయన సిట్ కూడా విచారించిన పరిస్థితి అయితే ఉంది. అందుకే అటు సుబ్బారెడ్డి కూడా బీజేపీ వైపు చూస్తూ ఉన్నారు మెజారిటీ అనేది చాలా రోజులుగా జరుగుతున్న ప్రచారం. ఇక ఈరోజు మనం చెప్పుకున్న ఈ ముగ్గురు కూడా జగన్మోహన్ రెడ్డి కోటరీలో అత్యంత కీలకమైన వ్యక్తులు. అటు అవినాష్ రెడ్డి కానీ, ఇటు మిథున్ రెడ్డి కానీ, అదేవిధంగా ఇటు సుబ్బారెడ్డి కానీ. ఆల్రెడీ వీళ్ళు అమ్ముడుపోయారు, అంటే ఆల్రెడీ బీజేపీ వైపు వెళ్ళడానికి వాళ్ళు సిద్ధమయ్యారు. అలాంటి కోటరీని నమ్ముకొని నువ్వు నిండా మునిగిపోబోతున్నావు అని చెప్పి ఒక సలహా ఇవ్వడం జరిగింది విజయసాయిరెడ్డి. ఇది చాలా వైరల్ అవుతోంది. ఎప్పటి నుంచో సజ్జల మీద చాలా విమర్శలు వస్తున్నప్పటికీ సజ్జల జగన్మోహన్ రెడ్డిని కాదని బీజేపీ వైపు ఇంకో పార్టీ వైపు వెళ్తాడని మనం అనుకోను. ఆయనకు అంత సీన్ కూడా ఉండదు. సో అందుకే అలాంటి కోటరీ బీజేపీ వైపు చూస్తూ ఉంది. అలాంటి వాళ్ళని నమ్ముకొని నువ్వేం చేయబోతున్నావు, నువ్వు కొంచెం నీ కింద ఏం జరుగుతుందనేది నువ్వు చూసుకో అని చెప్పి విజయసాయిరెడ్డి ఈరోజు జగన్మోహన్ రెడ్డిని వార్న్ చేసే ప్రయత్నం చేశారు. సో ఓవరాల్గా అయితే జగన్మోహన్ రెడ్డి కోటరీని బ్రేక్ చేసే ప్రయత్నం జరుగుతోంది సమ్వేర్ అనేది విజయసాయిరెడ్డి ఇచ్చిన ఒక క్లారిటీ ఈరోజు జగన్మోహన్ రెడ్డికి. మరి ఆ విషయాన్ని జగన్మోహన్ రెడ్డి చాలా సీరియస్గా తన పార్టీ నేతలతో కూడా మాట్లాడుతున్నారు. ఒక మాటలో చెప్పాలంటే విజయసాయిరెడ్డి కామెంట్స్ ఈరోజు జగన్మోహన్ రెడ్డినే కాదు ఆయన కోటరీని కూడా ఉలిక్కిపడేలా చేశాయని మనం అనుకోవచ్చు. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు యూట్యూబ్ ఛానల్.